జై గణేశ జై గణేశ శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ నమో నమః. కుంభరాశి వారి గురించి ఈ ఒక్క వీడియోలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలైతే మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ఒక్క వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే ఈ వీడియోలో చాలా వాటికి కూడా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ డిసెంబర్ నెల నుంచి 2026 వరకు ఏం జరుగుతుందనే కొన్ని ప్రత్యేకమైన ఇంపార్టెంట్ అయిన విషయాలు అయితే ఈ ఒక్క వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోలోకి వెళితే, ఈ రాశి వారికి స్త్రీకైనా పురుషులకైనా వేలినాటి శని అనేది ప్రత్యేకంగా ఉంది. వేలినాటి శని అంటే దాదాపు 7 సంవత్సరాలు ఉంటుంది. అయితే కుంభరాశి వారి జాతకంలో ఈ ఒక్క వేలినాడు శని అనేది ఈ సంవత్సరం 2026 అంటే చివరి సంవత్సరం, అనగా 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఈ శని ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన దాంట్లో కుంభరాశి వారికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ఆ యొక్క మార్గం అనేది ప్రత్యేకంగా చూడాలంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఒక్క 2026 సంవత్సరంలో పెట్టుబడులు, ఆర్థిక లాభాలు, అంటే పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా వ్యాపార అభివృద్ధిలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఈ ఒక్క కుంభరాశి వారికి ఏ పని చేసినా కానీ మీ శత్రువుల పైన మీదే పై చేయిగా ఉండబోతుంది. మీకు కొద్దిగా పుత్ర సంతాన సమస్యల నుంచి కూడా ఈ సంవత్సరం సంతానం లేని వారికి కుటుంబంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, సంతానం లేక సమస్యలు పడి ఇబ్బందులు పడి, అటువంటి వారికి కూడా ఈ ఒక సంవత్సరంలో సంతాన యోగం అనేది చాలా బలంగా ఉంది. అయితే మీకు ఎక్కువ శాతంగా రాహు కేతువుల వల్ల కొన్ని మామూలుగా జాతక రీత్యా కొన్ని సమస్యలు అయితే కొంచెం కలగబోతున్నాయి. శారీరక సమస్యలు, కొంచెం అనారోగ్య సమస్యలు రావటం, కొద్దిగా బాడీలో అంటే శరీరంలో నీరసంగా, ఏ పని చేసినా అలసటగా, ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటాం. గతంలో ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యల్లో కొంచెంగా ఇంకా అవి ఎక్కువ అవ్వటం, ఇలా కుంభరాశి వారికి అయితే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు గృహ మార్పులు, స్థాన మార్పులు అయితే కొంచెం బాగానే ఉంటుంది. వాటిలో ఇబ్బంది పడాల్సిన పని లేదు. గృహం మారాలనుకున్న వారికి కూడా ఇబ్బంది లేదు. గృహం నిలకడగా ఉంచుకోవాలనుకున్న వారికి అయితే మాత్రం చాలా వాటికి కూడా ఇబ్బందులు అయితే ఏమీ లేవు. గృహ విషయంలో సమస్యలు అయితే ఏమీ లేవు. కట్టుకునే వారు కూడా ఈ సంవత్సరంలో 2026 ఈ ఒక కుంభరాశి వారు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ ఒక మార్గం అనేది ఎంతో మంచిది ఈ ఒక కుంభరాశి వారికి. అయితే ఆటల పోటీలు, క్రీడాకారులు ఉంటారు కదా, కుంభరాశి వారికి సంబంధించిన దాంట్లో ఆటల పోటీల్లో కూడా ఎన్నడూ లేనిగా ఈ ఒక 2026లో మంచి మార్గాలు, మంచి బహుమతులు అయితే వాళ్ళకి ఈ సంవత్సరంలో వస్తాయి. పూర్తిగా కూడా భార్య భర్తల్లో మాత్రం కొంచెం వాదనలు, కొద్దిగా మొహమాటాలు, వాదనలు, సమస్యలు అయితే వస్తుంటాయి. వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచే విధానం అనేది పూర్తిగా కుంభరాశి వారికి చేయవలసి ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు పూర్తిగా కూడా మంచి అనుకూలమైన మార్గం అనేది చెప్పాలి. గతంలో ఉద్యోగ ప్రాప్తి లేక కొన్ని సమస్యలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కుంభరాశి వారికి సంబంధించిన మార్గంలో ఈ ఒక సంవత్సరంలో ఉద్యోగ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. స్థిరాస్తి అనేది కూడా ఈ సంవత్సరంలో కొంచెం వృద్ధి చెందుతుందంటే ఉన్నదానికన్నా కూడా కొంత మెరుగుపడే అవకాశం అనేది ఉంది. స్నేహ భావం అనేది కొంచెం మంచిది కాదు. ఎక్కువ శాతంగా స్నేహ భావాలు, సమస్యలు అయితే వస్తాయి. మీరు నమ్మి ఒకరికి సాకారంగా నిలబడి అండదండగా ఉండి మీరు సాకారం చేసిన వాళ్ళకే కొన్ని ఇబ్బందులు అయితే మీకు తలపెట్టే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచితనంతో మీరు మంచిగా చేసినా కూడా కొంతమంది మిమ్మల్ని నష్టపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండాలి. శత్రువులకు దూరంగా, మిత్రులకు దగ్గరగా, కుటుంబానికి సంబంధించిన అయిన వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటూ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగ మార్గాలలో ప్రమోషన్ రావాలనుకున్న వారికి కూడా ఈ సంవత్సరంలో కొంత ప్రమోషన్ అనేది చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉండటంతో పాటుగా బదిలీ అయ్యే అవకాశం ఉంది, అంటే ట్రాన్స్ఫర్.
వదిలే అవకాశం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి కుంభరాశి వారు దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. కుంభరాశి వారి జీవితంలో కూడా ఇప్పుడు ఉన్న స్థితి కాకుండా ఇంకా మంచి స్థాయి అనేది కూడా ఈ సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉంది. వైద్య రంగంలో కూడా పూర్తిగా కూడా మంచి అనుకూలమైన మార్గాలు అయితే ఉన్నాయి. వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో కొద్దిగా విద్యార్థులకు విద్యా రంగంలో కొద్దిగా మెలకుగా ఉండవలసి ఉంటుంది. అయితే కుంభరాశి వారికి మేలైన ఫలితాలు అనేది ఈ సంవత్సరంలో కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కుంభరాశి వారు ఎక్కువ శాతంగా దైవారాధననే మార్గంగా చేసుకుంటూ విద్యార్థులకు ఎంతో శుభకరంగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు వారానికి ఒకసారైనా మగవారు అయితే మాత్రం ఖచ్చితంగా మగవారు వారి చేతికుండా ప్రత్యేకంగా దీపధూప నైవేద్యాలతో కొన్ని పూజలు చేసినట్లయితే మీకు ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది. శత్రువులు కూడా కొత్తగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్నవారు మీకు మంచితనంగా ఉంటూ మిమ్మల్ని మోసగించే విధానం కొంత అయితే ఇప్పుడు కొత్తగా చిన్న మాటలకు చిన్న పనులకు కూడా శత్రువులు ఉద్భవించే అవకాశాలు ఈ కుంభరాశి వారికి కొంచెం ఉన్నాయి. సొమ్ములు చోర భయం అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఇంట్లో పెట్టుకున్న వస్తువులు కానీ బయటకి ఎక్కడికైనా తీసుకెళ్లాల్సిన వస్తువులు కానీ దొంగిలించబడటం ఇట్లాంటివి ఈ సంవత్సరంలో కొంచెం కొద్దిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం వస్తువులు కూడా జాగ్రత్త చేసుకోవాలి. విలువైన వస్తువులు విలువైన ప్లేసుల్లోనే పెట్టాలి. అంతేకాకుండా మన ఇంటికి కుటుంబానికి సంబంధించిన యజమాని రాజు లేక రాణి వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అవి పెట్టే విధానం కానీ వాటికి సంబంధించిన వివరాలు కానీ తెలియకుండా చూసుకుంటే ఈ ఒక కుంభరాశి వారికి ఎంతో మంచి జరుగుతుంది. పూర్తిగా కూడా చెప్పాలంటే ఈ ఒక్క మార్గంలో కుంభరాశి వారికి ఎక్కువగా అహంకారం గర్వం అహంకారం ఈ రెండింటి వల్ల కుంభరాశి వారికి పూర్తిగా జీవితానికి సరిపడా శత్రువుల్ని ఈ సంవత్సరంలో మీరు తెచ్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. భూమి కొనుగోలు చేయటం కానీ భూమిని పూర్తిగా కూడా మీరు సొంతం చేసుకోవడం కానీ భూమి కొనుగోలు చేయడం లాంటివి వాటికి కూడా ఈ సంవత్సరంలో మీరు కొంచెం ముందుకు వస్తారు. కుంభరాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంది. ఒక 30% మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు కూడా పూర్తిగా చాలా జాగ్రత్త వహించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసి లైక్ చేసి మా బెల్ ఐకాన్ కూడా పూర్తిగా కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే ఇంకా మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.